హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నాదొక విచిత్రమైన ఉద్యోగం. ఇలాంటి ఉద్యోగం ఈ ప్రపంచంలో చాలా చాలా తక్కువ మంది చేస్తారు. నేను ఎలాంటి పని చేస్తున్నానంటే నాకు ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధము ఉండదు, ఎలాంటి శత్రుత్వము ఉండదు, అతనికి నాకు అస్సలు పరిచయం ఉండదు. అయినప్పటికీ నేను అతన్ని చంపాలి. కానీ ఏం చేద్దాం, అదే నా వృత్తి. నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. మీరు ఎప్పుడు విని ఉండరు. ఇంతకు ముందు కూడా నేను ఎవ్వరికీ ఈ కథ గురించి చెప్పలేదు. ఇన్ని రోజులు నా మనసులో ఇది ఒక పెద్ద బరువులా ఉంది. ఇది ఎవరికైనా చెప్పే వరకు నేను చనిపోలేనేమో. నేను నా ఉద్యోగం నుంచి పదవీ విరమణ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు. ఈ కథ ఇప్పుడు అందరికీ తెలియాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి అందరికీ తెలియాలి. ఆ వ్యక్తి అంత మంచివాడేమీ కాదు, అలాగని చెడ్డవాడు కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల, ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల అతని జీవితం మారిపోయింది. ఆ వ్యక్తిలో ఇంతటి ధైర్యం ఉందంటే ఇంతవరకు అంత ధైర్యం ఉన్న వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు. కానీ ఈ కథ పూర్తయిన తర్వాత మీ యొక్క ఉద్దేశాన్ని మరియు ఆ వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా తెలియజేయండి. ఆ వ్యక్తి చేసిన దాని గురించి సమంజసమా కాదా తెలియజేయండి. ఇక నా కథలోకి వెళ్తే, ఆ రోజు ఉదయం 5 గంటలయ్యింది. ఆ రోజు మేము ఒక ఖైదీకి ఉరిశిక్ష విధించాల్సి ఉంది. వాతావరణం మేఘావృతమై చాలా చల్లగా ఉంది. ఉరి కంబం వేసే స్థలంలో పైకప్పు కూడా డ్యామేజ్ అయి ఉంది. చాలా దారుణమైన చల్లగాలులు వీస్తున్నాయి. ఎందుకంటే ఈ స్థలం జైలుకు చాలా దూరంగా ఉంటుంది. మేము ఉరి తీసే ఖైదీ పేరు సూర్య. అతను చేసిన నేరం వాళ్ళ సొంత చిన్నాన్నని హత్య చేయటం. దీనివల్ల అతనికి ఉరిశిక్ష పడింది. ఈరోజు అతనికి ఉరి తీయబోతున్నాము. ఉదయం అతన్ని ఉరికంబం వైపు తీసుకెళ్తున్నాం. నేను ఈ జైలుకు జైలర్ని. ఇటువంటి పరిస్థితులలో చాలా వరకు చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంటుంది. ఖైదీ భయంతో చాలా ఆందోళనలో ఉంటాడు. కొంతమందిలో భయం ఎక్కువై గట్టిగా అరుస్తుంటారు కూడా. కానీ ఈ వ్యక్తి చాలా మౌనంగా ప్రశాంతంగా నడుస్తున్నాడు. ఎంత ప్రశాంతంగా నడుస్తున్నాడంటే అతనికి ఏదో పెద్ద బిరుదిస్తున్నట్లు హుందాగా చిరునవ్వుతో నడుస్తున్నాడు. అతని కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. వాటిలో కొంచెం కూడా భయం యొక్క ఛాయలు కనపడటం లేదు. ఎంత పెద్ద ధైర్యవంతులైనా మరికొద్ది క్షణాలలో ఉరి తీస్తున్నారు అంటే ఒంట్లో వణుకు పుడుతుంది. కానీ ఇతను అస్సలు భయపడటం లేదు. ఏమో, అతను తన భావోద్వేగాలని లోపల దాచుకున్నాడేమో అనుకున్నాను. కానీ అతను మనసులో కూడా ఆ భయం లేనట్టుగా ఉంది. నేను అతన్ని అడిగాను, నీ సమస్య ఏంటి? నీకు ఏడుపు రాకపోతే కనీసం నీ చిరునవ్వునన్నా ఆపు. నేనెందుకు చిరునవ్వు నవ్వుతున్నానో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అన్నాడు. నేను ఈ సమయంలో అతని చివరి కోరిక ఏంటో అడగాలి అనుకున్నాను. అతడు 6 అడుగుల ఎత్తుతో మంచి శరీర దారుఢ్యం కలిగి బలంగా ఉన్నాడు. అతను మేస్త్రిగా పనిచేసేవాడు. ఇల్లు కట్టటం, గుంతలు తవ్వటం, బస్తాలు మొయ్యటం ఇది అతని పని. చాలా చలిగా ఉంది. అతను కూడా చలిలో వణుకుతూ ఉన్నాడు. కానీ అతనికి ఈరోజు అతని జీవితంలో చివరి రోజు. నీ చివరి కోరిక ఏంటో చెప్పు, తీరుస్తాము అన్నాను. అందరూ కోరుకున్నట్టుగానే అతడు కూడా ఏదైనా ఆహారం కావాలని లేదా తన బంధువులను చివరిసారిగా కలవాలని కోరుకుంటాడేమో అనుకున్నాను. కానీ అతను ఇవేమీ అడగలేదు. అతనికి ఒక కుటుంబం ఉందని మాకు తెలుసు. వాళ్ళెవ్వరు కూడా అతన్ని కలవటానికి రాలేదు. అప్పుడు అతడు నాతో, నాకు ఒక విచిత్రమైన కోరిక ఉంది, మీరు తీర్చగలరా అన్నాడు. నువ్వు అడిగి చూడు, మా వీలైతే మేం తప్పకుండా తీరుస్తాము అన్నాను. నా కోరికను మీరు మాత్రమే పూర్తి చెయ్యాలి అన్నాడు. అవునా, నేను మాత్రమే పూర్తి చెయ్యాలంటే దానర్థం ఏంటి అని ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత అతను చెప్పింది విని నా కాళ్ళ కింద నేల కంపించినట్లయింది. నేను చనిపోయిన 4 నెలల తర్వాత మీరు వచ్చి నా సమాధిని తెరిపించాలి. లోపల ఏముందో మీరు గమనించాలి అన్నాడు. ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని నేను కొంచెం ఆందోళనతో ఆలోచిస్తున్నాను. ఇది నా చివరి కోరిక. మీరు నా కోరికను పూర్తి చేసిన తర్వాత మీరు జీవితంలో నన్ను మర్చిపోలేరు. 4 నెలల తర్వాత మీరు తప్పకుండా నా సమాధిని తెరిపించే అనుమతి నేను మీకు మాత్రమే ఇస్తాను. దాని తర్వాత మీకు తెలుస్తుంది ఈ కోరిక నేనెందుకు కోరుకున్నానో. నేను సరే అని చెప్పి అతని ఫైల్లో అతని చివరి కోరికను నోట్ చేశాను. మేము అతని రికార్డ్ని పై అధికారులకు పంపించవలసి ఉంటుంది. ఆ ఫైల్లో అతని ఇంటి అడ్రస్ కూడా ఉంటుంది.
అనుకున్నట్టుగానే అతనికి ఉరి తీశాం. అతడు చనిపోయాడు. జైల్లో ఉరి తీసిన రోజు వాతావరణం విచిత్రంగా మారిపోతుంది. అందరిలో నిశ్శబ్దం నెలకొంటుంది. ప్రపంచమంతా ఈరోజు మౌనం వహించినట్లుగా ఉంటుంది. అతని శవాన్ని వాళ్ళ ఇంటి వాళ్ళకప్పగించాం. మేము మా పనుల్లో మునిగిపోయాం. ఈ సంఘటన జరిగి దాదాపు 2 నెలలు గడిచిపోయింది. కానీ నా ఆలోచనలలో మరియు నా కలలో కూడా అతని మాటలే గుర్తుకొస్తుంటాయి. అప్పుడప్పుడు నేను క్యాలెండర్ని కూడా చూస్తూ 4 నెలల తర్వాత అతని సమాధిని తెరిచి చూడాలి. లేకపోతే అతను చావకముందు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటానికి ఏమైనా ఇలా మాట్లాడా? లేకపోతే నేను ఎలాగైనా చస్తాను కానీ చనిపోయే ముందు ఇలాంటి మాటలు మాట్లాడి అందరిలో ఆందోళన నెలకొల్పుదామన్న ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు. కానీ నాకు 4 నెలల తర్వాత అతని సమాధిని తెరిచే అధికారాన్ని అతనే స్వయంగా ఇచ్చాడు. చూస్తూ చూస్తూ 4 నెలలు గడిచిపోయింది. నేను అతని సమాధి తెరిపించటానికి వెళ్ళాను. నేను నాతో పాటుగా మా టీంనంతా తీసుకొని వెళ్ళాను. నా కెమెరాని కూడా ఆన్ చేసి ఉంచాను. సమాధిలో ఏముందో నేను చూడాలి మరియు పై అధికారులకు రికార్డు రూపంలో సమర్పించాలి అనుకున్నాను. అందులో తను నిర్దోషి అని నిరూపించే ఆధారాలు ఏమైనా ఉంచుంటాడా? అలా అయి ఉండదు. ఎందుకంటే తన చిన్నాన్నని తానే స్వయంగా చంపినట్టు కోర్టులోనే ఒప్పుకున్నాడు. నా వైపు నుంచి ఇక నేనేమీ మాట్లాడలేను. మీకు నచ్చిన శిక్ష వేసుకోండి అన్నాడు. అతని ముఖచిత్రం ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను వచ్చిన వాళ్లతో సమాధిని తవ్వండి అని ఆజ్ఞాపించాను. కొంతసేపటి తర్వాత అక్కడికి ఒక ఫకీర్ వచ్చాడు. మీరిదంతా ఎందుకు చేస్తున్నారు? ఇది చాలా పెద్ద పాపం. ఎవరి అంగీకారంతో ఇవన్నీ చేస్తున్నారు అన్నాడు. మేము ఈ సమాధిని తవ్వుతున్నాము. ఆ చనిపోయిన వ్యక్తే మాకు స్వయంగా అతని సమాధిని తవ్వే అంగీకారం తెలిపి మాకు అధికారాన్ని ఇచ్చాడు అనటంతో ఆ ఫకీర్ కూడా ఆశ్చర్యపోయి, వీడెలాంటి మనిషి? తాను చచ్చిన తర్వాత నా సమాధిని తవ్వి చూడండి అని చచ్చిపోకముందే అన్నాడు. మేము పోలీస్ వాళ్ళం అయినందుకు ఆ ఫకీర్ మమ్మల్ని ఎక్కువగా ప్రశ్నించలేదు. అయినా కూడా అక్కడే నిలబడి గమనిస్తున్నారు. నేను సమాధిలో ఏం కనపడుతుందా అని చాలా ఆందోళనతో చూస్తున్నాను. సామాన్యంగా సమాధిని తవ్వితే దాని నుంచి చెడు వాసన వస్తుంది. ఎందుకంటే అతన్ని పూడ్చి ఇప్పటికీ కేవలం 4 నెలలే గడిచింది. కానీ అలాంటి దుర్వాసన ఏమీ రావటం లేదు. ఇతను ఎంతో నిజాయితీపరుడై ఉంటాడు. అందుకే ఎలాంటి దుర్వాసన రావటం లేదన్నాడు ఫకీర్. అలాంటిదేమీ లేదు. అతను ఏమంత నిజాయితీపరుడేం కాదు. జైల్లో ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా ఆ దేవుణ్ణి స్మరించలేదు. అతని ఇంట్లో వాళ్ళు ఒక్కసారి కూడా వచ్చి అతన్ని చూడలేదు. అతనికి ఉరిశిక్ష విధించే రోజు కూడా అతను కనీసం దేవుణ్ణి ప్రార్థించలేదు మరియు అతను చేసిన తప్పులకు క్షమాపణలు కూడా కోరలేదు. కొంతసేపటికి సమాధి మొత్తం తవ్వారు. సిమెంటుతో చేసిన దిమ్మలను మాత్రము పక్కకు తీయాల్సి ఉంది. వాటిని తీసిన తర్వాత అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. కాళ్ళ కింద నేల కంపించింది. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా ఇంచుమించు అలాగే ఉంది. అక్కడ ఉన్న ఫకీర్ కూడా ఓరి దేవుడా అంటూ చెవులు మూసుకున్నాడు. నేను అతని ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను. కొంత కష్టమైనా అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ అతని అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళాను. అతని ఇల్లు చాలా చిన్నగా ఉంది. ఆ ఇల్లు చాలా పురాతన కాలం నాటిదిలా ఉంది. తలుపుకు కర్టెన్లు వేసి ఉంచారు. అది తీయగానే ఐరన్తో చేసిన తలుపు కనబడింది. అది అక్కడక్కడ చిలుము పట్టి ఉంది. ఎవరైనా ఉన్నారా లోపల అని అన్నాను. లోపల నుంచి ఒక ముసలావిడ ఎవరు మీరు అని అడిగింది. నాకు ఏమని సమాధానం చెప్పాలో తెలియటం లేదు. అమ్మా నేను అని చెబుతుండగా ఎవరైనా సరే లోపలికి రండి అని చెప్పింది. నేను ఎప్పుడైతే లోపలికి ప్రవేశించానో అక్కడున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ ఇంట్లో 2 గదులున్నాయి మరియు ఒక కిచెన్ రూమ్ ఉంది. లోపల చాలా దుర్వాసనతో కూడిన వాసన వస్తుంది. బయట ఉన్న చిన్న ప్రదేశంలో ఆ ముసలావిడ కూర్చొని బట్టలు కుట్టుకుంటూ ఉంది. ఆమె కళ్ళకుండే కళ్ళజోడును బట్టి ఆమె దృష్టి బాగా మందగించినట్టు తెలుస్తుంది. ఆమె ఉన్న పరిస్థితులలో ఆ పని చెయ్యలేదు. కానీ ఆమె ఎంతో లగ్నంగా ఆ పని చేస్తూ ఉంది. ఆమె తల పైకెత్తి నా వైపు చూసింది. ఎవరిని కలవాలి నాయనా నువ్వు అని అడిగింది. నా పేరు రవి. మీ అబ్బాయి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చాను. కొడుకు విషయం అనగానే గుండెలపై చేయి వేసుకొని 4 నెలల తర్వాత మొదటిసారిగా ఒక వ్యక్తి నా కొడుకు గురించి తెలుసుకుందామని వచ్చాడు అంది. మీ అబ్బాయి ఇప్పుడు బ్రతికిలేడని నాకు తెలుసు. కానీ నాకు అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. నాకు చెప్తారా అన్నాను.
ఏ తల్లైనా తన కొడుకు గురించి చెప్పటానికి ఎందుకు భయపడుతుంది? ఎవరైనా వాడి గురించి మాట్లాడితే నాకు చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాడి ప్రపంచంలో లేడు. వాడి జ్ఞాపకాలు లేవు. నేను ఒక గది వైపు చూడగా ఒక మహిళ తలుపు సందులో నుంచి నన్ను చూస్తూ ఉండటం గమనించాను. ఆమె వయసు దాదాపు 22 నుంచి 25 వరకు ఉండవచ్చు. ఆమె పెళ్ళైన మహిళలా ఉంది. అక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు కనబడ్డాయి. అంటే ఇంట్లో చిన్న పిల్లలున్నారన్నమాట. ఆ పిల్లవాడు రవి సంతానమైతే కాదు కదా! నేను ఆ మహిళను చూసేసరికి ఆమె తిరిగి తలుపు పక్కకు వెళ్ళిపోయింది. ఆ ముసలావిడ ఇదంతా చూసి, ఆ అమ్మాయి రవి భార్య. ఆమెకు ఆరోగ్యం బాగోలేదు. బయట వారితో ఎవ్వరితో కూడా తను మాట్లాడదు. ఎప్పుడూ ఆందోళనలో ఉంటుంది. నేను కూడా అనారోగ్యంగా ఉన్నాను నాయనా అనింది. ఆ ముసలావిడ నన్ను కూర్చోమని చెప్పింది. నాకు మీ అబ్బాయి గురించి చెప్పండి. అసలు అతను ఎలాంటివాడు? అతను ఎందుకు మర్డర్ చేశాడు? దాని వెనక పెద్ద కథే ఉంది నాయనా. నాకు అన్నీ వివరంగా చెప్పండి. నేను ఆ కథను వినటానికి వచ్చాను అన్నాను. ఆ ముసలావిడ తన కొడుకు కథ చెప్పటం మొదలుపెట్టింది. నా కొడుకు చాలా తెలివైనవాడు. వాడు సాధారణమైన వ్యక్తి కాదు. దీనర్థం ఏంటి అని అడిగాను. మనం సాధారణమైన వ్యక్తులం, కానీ నా కొడుకు మనలా కాదు. ప్రతి విషయాన్ని తొందరగా నేర్చుకునేవాడు. వాడు 5వ క్లాస్ చదివేటప్పుడే 8వ తరగతికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ని పూర్తి చేశాడు. వాడి తెలివికి వాళ్ళ స్కూల్ టీచర్లు నన్ను పిలిచి, మీ అబ్బాయి మంచి తెలివైనవాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు, కాబట్టి అతన్ని 3 సంవత్సరాలు ప్రమోట్ చేస్తాము అని చెప్పి 8వ క్లాస్లో కూర్చోబెట్టారు. కానీ వాడు పెద్ద చదువులు చదవలేకపోయాడు. 12వ తరగతి వరకు చదివి చదువును ఆపేశాడు. వాడికి ప్రతి ఒక్క విషయం నేర్చుకోవాలని జిజ్ఞాస ఉండేది. మేస్త్రి పని నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఏదైనా పని ఒక్కసారి చూస్తే చాలు వాడు చేసేసేవాడు. అతి తక్కువ కాలంలోనే ఇల్లు కట్టడానికి కావాల్సిన అన్ని పనులు నేర్చుకున్నాడు. వాడి ప్రాముఖ్యత ఏంటంటే చాలా చిన్న స్థలంలోని అన్ని సదుపాయాలు కలిగిన ఇంటిని నిర్మించగలడు. వాడు ఒక్కటని కాదు, అన్ని పనుల్లో కూడా నిష్ణాతుడయ్యాడు. తనకి ఈ పని తెలియదు అని లేదు. చాలామంది వాడి సలహాలు సూచనలు తీసుకునేవారు. ముసలావిడ ఏం చెప్పాలనుకుంటుందో నాకు అర్థమైపోయింది. దీనర్థం అతను మామూలుగానే చాలా తెలివైనవాడు. అతన్ని చూస్తేనే ఒక అంచనాకు రావచ్చు. అతని మాటలు కూడా ఎంతో వైవిధ్యంగా ఉండేవి. నేనిప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నానంటే దాని వెనకాల కూడా ఒక పెద్ద విషయం ఉంది కదా. ఆ ముసలావిడ, వాడు చిన్న వయసులో నుంచి చాలా కష్టపడి డబ్బులు సంపాదించేవాడు. మమ్మల్ని అందరినీ పోషించేవాడు. నేను వాడి పెళ్లి చేశాను. ఆ దేవుడి దయ వల్ల వెంటనే పిల్లలు పుట్టారు. వాడి దగ్గర ఎప్పుడు కాగితాలుండేవి. వాటిపై ఏదో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. ఏ రోజైతే నేను గీసిన బొమ్మలు అమ్ముడైపోతాయో అప్పుడు మనం లక్షాధికారులం అవుతామని చెప్పేవాడు. వాడు ఏం చేస్తున్నాడో ఏమో నాకు అసలు అర్థమయ్యేది కాదు. వాడి తెలివి నా ఊహకు అందేది కాదు. వాడు గీసిన బొమ్మలు చాలా జాగ్రత్తగా భద్రపరిచేవాడు మరియు ఈ విధంగా చెప్పేవాడు. ఏదైనా పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తాను. వాళ్లకు నేను వేసిన డిజైన్లను చూపిస్తాను. వీటిని వాళ్ళు లక్షలిచ్చి నా దగ్గర నుంచి కొనుక్కుంటారు. కానీ ఈ ఊర్లోనే కూర్చొని ఉంటే నాకెవ్వరు సహాయం చెయ్యరు. నేనిక్కడ ఉండి నా సమయాన్ని వృధా చేస్తున్నాను అని చెప్పేవాడు. నేను సాదాసీదాగా ఇంట్లో కూర్చొని ఉండే ముసల్దాన్ని. వాడు పనిచేసి డబ్బులు తీసుకొని వచ్చేవాడు. ఇల్లు గడిచిపోయేది. దీనివల్ల నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. కానీ ఎవరిదో మా ఇంటిపై గట్టిగా దృష్టి తగిలింది. నా భర్త ఆయన తమ్ముడి దగ్గర నుండి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారు. దానితో ఈ ఇంటిని నిర్మించుకున్నారు. ఎప్పుడైతే నా భర్త చనిపోయారో అప్పుడు నా మర్ది ఇక్కడికి వచ్చి మమ్మల్ని బెదిరించేవాడు. నా డబ్బు తిరిగి ఇవ్వండి, లేదంటే ఈ ఇంటిని నాకిచ్చేయండి అనేవాడు. మేము పేదవాళ్ళం. మా దగ్గర కేవలం ఉండటానికి ఇల్లు తప్ప ఇంకా వేరే స్థలం లేదు. మీరే చూడండి, ఈ ఇల్లు కూడా ఒక ఇల్లు అనటానికి అర్హత ఉందా? అయినప్పటికీ మేము ఏదో రకంగా ఉన్నది చాలు దేవుడా అని సర్దుకుపోతున్నాం. అతనికైతే ఈ ఇల్లు ఇవ్వదలుచుకోలేదు. మేము అతని దగ్గర ఎంత డబ్బైతే తీసుకున్నామో దానికి 5 ఖరీదైన ఈ ఇల్లు అడుగుతున్నాడు. అతనికి అన్ని విషయాలు తెలుసు. అయినా కూడా మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. తీసుకున్నప్పుడు 7 లక్షలయ్యింది. దానికి బదులుగా ఇల్లు ఇచ్చేసేయండి అనేవాడు. కానీ ఈ ఇంటి ఖరీదు ఇప్పుడు 40 లక్షలు. ఇదే విధంగా గొడవ జరుగుతూ ఉండేది. మొదట ఇంటికి ఒక్కడే వచ్చేవాడు. రాను రాను మనుషుల్ని పంపించటం మొదలుపెట్టాడు. ఒకరోజు చాలా దారుణం జరిగింది. ఒకరోజు అతను మనుషులతో వచ్చి ఇంట్లోకి చొరపడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో కేవలం రవి భార్య మాత్రమే ఉంది. చాలాసార్లు ఇంటి తలుపులు తట్టాడు.
రవి భార్య ఒక్కతే ఉండటంతో భయపడి తలుపు తీయలేదు. వాడు అంతటితో ఊరికే ఉండకుండగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. రవి భార్య భయంతో భయపడిపోయి ఒక గదిలో దాక్కుంది. వాడు ఇంట్లోకి వచ్చి గట్టిగా అరుస్తూ నానా మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. మేము ఇంటికి రాగానే ఇంటి తలుపు బద్దలై ఉంది. విషయం ఏంటి అని అడగ్గా ఆ అమ్మాయి ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. రవి ఆవేశానికి లోనయ్యాడు. అంతేకాకుండగా ఆ అమ్మాయి మీ చిన్నాన్న నన్ను నానా మాటలు అన్నాడు అని చెప్పింది. నేను ఎంత వద్దని వారించినా రవి ఇంట్లో నుంచి ఆవేశంగా బయటికి పరిగెత్తాడు. వాళ్ళ చిన్నాన్నను చంపేశాడు. వాడు మంచి పనే చేశాడు. అతడి చిన్నాన్న తండ్రి స్థానంలో ఉంటూ పెద్ద వయసువాడై కూడా ఇంట్లో ఆడవాళ్లను దురుద్దేశంతో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అదే స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? అందులోనూ వాడిది ఉడుకు రక్తం. వెళ్ళి వాళ్ళ చిన్నాన్నను చంపేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత పోలీసుల ముందుకు వెళ్ళి లొంగిపోయాడు. అతడు లొంగిపోయే ముందు నేను మీకు మాటిస్తున్నాను, అంతా సర్దుకుంటుంది, అంతా మంచే జరుగుతుంది అన్నాడు. నాకు ఈ రోజుకి కూడా ఆ మాటకర్థమేమో తెలియలేదు. వాడు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు అంతా మంచిగా ఎలా జరుగుతుంది? ఎందుకంటే పోలీస్ వాళ్ళు వాడిని పట్టుకొని వెళ్ళారంటే వాడికి తప్పకుండా ఉరిశిక్ష పడుతుందని మాకు తెలుసు. కానీ వాడు వెళ్ళేటప్పుడు కూడా మీరు ధైర్యాన్ని కోల్పోవద్దండి, మీరు బాధపడవద్దు, నేనంతా చూసుకుంటాను అంటూ వెళ్ళాడు. అటే వెళ్ళి భూమిలోకి వెళ్ళిపోయాడు అంటూ ఏడ్చింది. ఇంకెక్కడి నుంచి వస్తాడు నా కొడుకు? అప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం ఉంది కానీ ఇప్పుడే నేను మీకు చెప్పలేను. మీ అబ్బాయి చాలా తెలివైనవాడు. అతను ఏదైతే చెప్పాడో అది అబద్ధం కాదు. దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవటానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను వాళ్ళకి ఇంకో విషయం కూడా అడిగాను. మీ అబ్బాయి చివరి కోరిక ఏంటి అని. ఆ ముసలావిడ ఆశ్చర్యపోయి మీరు ఆ సమాధిని తవ్వారా? అది చూసి మీరు ఇక్కడికి వచ్చారా అని అడగటంతో అవునండి, మీ అబ్బాయే స్వయంగా పర్మిషన్ ఇచ్చాడు. నేను మీకు ఆ విషయాలన్నీ చెప్పలేను. కానీ మీరు చెప్పారు మీ అబ్బాయి దగ్గర కొన్ని గీసిన బొమ్మలున్నాయి, వాటిని జాగ్రత్తగా ఉంచామని చెప్పారు కదా. నాకు ఆ గీసిన బొమ్మలను చూపించగలరా అన్నాను. ఆ ముసలావిడ నన్ను విచిత్రంగా చూసింది. అవే నా కొడుకు యొక్క చివరి జ్ఞాపకాలు అని చెప్పింది. నేను కేవలం ఒక్కసారి చూసి మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాను. ఆమె తన కోడలికి తీసుకురమ్మని పురమాయించింది. కొద్దిసేపటికే ఆమె గీసిన బొమ్మలను తీసుకొని వచ్చింది. అది ఒక లావుపాటి బుక్కు. అందులో రకరకాల డిజైన్తో గీసిన పేపర్లు ఉన్నాయి. అది చాలా బరువుగా ఉంది. నేను కొద్దిసేపటి తర్వాత మీ అబ్బాయి వస్తువులు మీకు తిరిగిచ్చేస్తాను అని కొద్దిసేపు అక్కడే ఉండి వాటిని పరిశీలించి ఆ వస్తువులు వాళ్ళకు తిరిగి ఇచ్చేశాను. ఆ ముసలావిడతో మీ అబ్బాయి నాతో ఏదైతే చెప్పాడో అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఏమీ ఇబ్బంది కాదు, అంతా సర్దుకుంటుంది అని చెప్పి అతని సమాధి వైపు కదిలాను. అక్కడ ఎవరైతే పనివాళ్ళు ఉన్నారో వాళ్ళతో కొంత పని చేయించాల్సి ఉంది. వాళ్ళతో ఈ సమాధి చుట్టుపక్కల తవ్వండి అన్నాను. ఈ మాట విని వాళ్ళంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సమాధి గుంత ఎవరైతే తవ్వారో అతన్ని కూడా పిలుచుకొని రండి అని నా కింద అధికారులకు పురమాయించాను. ఎప్పుడైతే ఆ సమాధి తవ్విన వాణ్ణి పిలుచుకొని వచ్చారో అతని ముఖంలో ఒక రకమైన భయం, ఆందోళన కనబడుతుంది. నీకు దీని గురించి ఏం తెలుసు? నీకు రవి తెలుసా అని అడగటంతో అతను భయపడుతూ నాకు తెలుసు. అతడు నాకెంతో మంచి స్నేహితుడు. మేము చిన్నప్పటి నుంచి స్నేహితులం. మంచి చెడు సుఖదుఖాలలో కూడా కలిసి ఉన్నాం. అందుకే నువ్వు ఇవన్నీ చేశావా అన్నాను. నేనేమి చెయ్యలేదు. ఏదైతే జరిగిందో అంతా వాడే చేశాడు. నేను కేవలం వాడికి సహాయం చేశాను అంతే. అవునా? నీకు తెలుసా ఈ విధంగా సహాయం చేసినా కూడా అది నేరమే అని? నేను నిన్ను అరెస్ట్ చేయగలను. లేదు సార్, నాకు తెలుసు. మీరు నన్ను అరెస్ట్ చేయలేరు. మీరు నన్నేమీ చేయలేరు. నేను మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే వాడు చెప్పిందంతా నిజం. అసలు విషయం ఏంటంటే సమాధి తవ్వి చూసినప్పుడు లోపల అంతా ఖాళీగా ఉంది. అందుకే మాకు ఈ సమాధి నుంచి ఎటువంటి దుర్వాసన రాలేదు. అందుకే మాకు విచిత్రమైన దృశ్యం చూడ్డానికి ఏమీ కనపడలేదు. ఎందుకంటే రవి అసలు సమాధిలోనే లేడు. ఆ మనిషి మాకొక స్కెచ్ ఇచ్చాడు. దాంతోపాటు ఈ విధంగా చెప్పాడు. రవి చాలా తెలివైనవాడు. అతను ఒక మంచి మేస్త్రి కూడా. అతను బాగా ఇల్లు కట్టగలడు. చిన్న చిన్న స్థలాలలో కూడా మంచి ఇళ్లను నిర్మించేవాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయేవారు. ఎంత చిన్న స్థలం ఉన్నా 2 గదులు నిర్మించి కిచెన్ సపరేటుగా ఉంటూ వరండాను కూడా ఏర్పాటు చేసేవాడు. అందరూ చాలా ఆశ్చర్యానికి గురై చూసేవారు. ఏ చిన్న స్థలం కూడా వృధా చేసేవాడు కాదు. ఇదే అతనిలో స్పెషల్ టాలెంట్.
ఇప్పుడు కూడా అదే చేశాడు. తనే స్వయంగా సమాధి నుండి గృహను నిర్మించుకొని దాని నుండి బయటికి వెళ్ళే దారిని ఏర్పాటు చేసుకున్నాడు. మేము అతన్ని సమాధిలో ఉంచినప్పుడు అతను లోపల నుంచి దారి ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోయాడన్నమాట. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మేము అతనికి ఉరివేసినా ఎలా బ్రతకగలిగాడు? కానీ దీని జవాబు కూడా నాకు దొరికిపోయింది. అదేంటంటే, వాడు అసలు చావనే లేదు. కానీ ఇదెలా సాధ్యం? నేను ఆ సమాధి తవ్విన వాడిని అడిగాను, ఇప్పుడు వాడెక్కడున్నాడు అని. నేను చెప్పను అని సమాధానమిచ్చాడు. నేను నీకు మాటిస్తున్నాను, వాణ్ణి ఏమీ చెయ్యను. మళ్ళీ ఊరైతే వెయ్యం కదా. అతనెక్కడున్నాడో చెప్పు అన్నాను. ఇక్కడ నుంచి కొంత దూరంలో ఒక ఊరు ఉంది, అక్కడ ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. నేను ఒక్కడినే అతన్ని వెతుక్కుంటూ ఆ ఊరి వైపు బయలుదేరాను. ఆ ఊరిలోకి ప్రవేశించగానే ముందున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా ముందు రవి నిలబడి ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? మేమైతే అతన్ని ఉరికంబానికి వేలాడతీశాం. అతని శవాన్ని వాళ్ళ ఇంటికి కూడా అప్పగించాం. వాడు ఎలా బ్రతికాడు? వాడి ముఖంపై ఈ రోజుకు కూడా అదే చిరునవ్వుంది. జైలర్ గారు, మీరు రండి, మీకు మంచి టీ తాపిస్తాను అన్నాడు. అతని అవతారం చూస్తే ఇప్పుడే బేల్దారు పని చేసి వచ్చిన వాడిలా ఉంది. అతను వచ్చిన వైపు చూస్తే ఏదో చిన్న ఇల్లు నిర్మాణం చేస్తున్నట్టు అనిపించింది. నేను ఆ ఇంటి లోపలికి వెళ్ళాను. నిజంగా నేను నమ్మలేకపోయాను. ఇది ఇంటిలా లేదు, ఒక మహల్లా ఉంది. చాలా చిన్న స్థలంలో ఇలాంటి మహల్ లాంటి ఇంటిని నిర్మించటం చాలా గొప్ప విషయం. అతను నాకు టీ తెచ్చిచ్చి, తాగండి సార్, మీరేం భయపడొద్దండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. సూర్య, ఏంటి ఇదంతా? నువ్వు ఆ రోజు ఎలా బ్రతుకున్నావు? సార్, మీకు గుర్తుందా? ఆ రోజు చాలా చలిగా ఉంది. మీకు తెలుసు కదా, ఉరి వేస్తే మెడ ఎముక విరికితే కాని మనిషి చావడు. నేను ఎత్తైన మనిషిని. ఆ చలిలో నా ఎముక విరగటం చాలా కష్టం. అంతేకాకుండా ఆ తాడుకు సింథటిక్ రబ్బర్ అమర్చి ఉండటంతో అది మెడకు గట్టిగా బిగిస్తున్నట్టు అనిపించిన మెత్తగానే ఉంటుంది. నా అదృష్టానికి నాకన్నీ కలిసొచ్చాయి. నేను బ్రతికిపోయాను. ఇక మిగిలిన కథంతా మీకు తెలిసి ఉంటుంది. మీకు కూడా తెలుసు, మీరు నన్ను మళ్ళీ ఉరి తీయలేరు. నేను ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ, నీకు కూడా ఇది తెలుసా? అవును, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఎవరైనా దోషికి ఉరిశిక్ష విధించినట్లయితే ఉరి తీసే సమయంలో ఉరితాడు తెగినా లేదా ఉరి తీసినప్పటికీ అతను బ్రతికినా అతన్ని మళ్ళీ ఉరికంబానికి ఎక్కించలేరు. అతన్ని మర్యాదపూర్వకంగా విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచం దృష్టిలో నేను చనిపోయిన వాణ్ణి, కానీ ఇప్పటికీ బ్రతికే ఉన్నాను. ఈ ఇల్లు నిర్మిస్తున్నాను. ఇది పూర్తవ్వగానే మా అమ్మను, భార్యను, పిల్లల్ని ఇక్కడికి తెచ్చుకొని మా జీవితాన్ని కొనసాగిస్తాను. ఇల్లు నిర్మించటంలో నాకు 4 నెలలు గడిచిపోయింది. ఇంకా 20 రోజుల్లో పూర్తవుతుంది. తర్వాత మేమిక్కడ ప్రశాంతంగా ఉంటాం. నేనిక్కడ ఎవ్వరికీ నా పేరు కూడా చెప్పలేదు. నా వేషధారణలో కూడా మార్పు చేశాను. కానీ నువ్వు తప్పైతే చేశావు. మరి శిక్ష నుంచి తప్పించుకోవటానికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? అవును, నేను తప్పు చేశాను. కానీ ఎవరిని చంపాను? తప్పు చేసిన వాణ్ణే చంపాను. వాడు మంచి వ్యక్తేం కాదు. ఏ మనిషి అయినా బ్రతకడానికి ఏమైనా చేస్తాడు. సార్, మీ చట్టం ఇప్పుడు నన్నేమీ చెయ్యలేదు. నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నువ్వు ఇదంతా నాకెందుకు చెప్పావు? నువ్వు మౌనంగా నీ పనేదో నువ్వు చేసుకుంటున్నావు. నీ ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడిపేస్తున్నావు. నిన్నెవరూ గుర్తు కూడా పట్టలేరు. అలాంటప్పుడు నాకెందుకు క్లూ ఇచ్చి ఇక్కడి దాకా రప్పించావు అన్నాను. దానికి రవి గట్టిగా నవ్వి, మీకొకవేళ ఆ రోజు నేను నా చివరి కోరిక చెప్పకపోయి ఉంటే మీరిక్కడి దాకా వచ్చేవారు కాదు. అలా వచ్చినందుకే కదా నేనేంటో, నా టాలెంట్ ఏంటో మీకు తెలిసింది అని నవ్వాడు. నేను ఆపుకోలేకపోయాను. నువ్వు నిజంగానే టాలెంటెడ్. నా దగ్గర నీ కోసం ఒక పని ఉంది. నా కజిన్ ఒక పెద్ద బిల్డర్. అతనికి ఒక పెద్ద కంపెనీ ఉంది. నేను అతనితో మాట్లాడటం కూడా జరిగిపోయింది. ఒక మంచి టాలెంట్ వ్యక్తి ఉన్నాడు, నీకు పనికి వస్తాడు అని చెప్పాను. నువ్వు అతని దగ్గరికి పోతే నీ టాలెంట్కి తగ్గ గౌరవం దక్కుతుంది అన్నాను. రవి సరే అన్నాడు. కొంతకాలానికి రవి నేను చెప్పిన చోటికి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇది జరిగి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు అతడు కుటుంబంతో ఒక పెద్ద నగరంలో హైఫై జీవితాన్ని గడుపుతున్నాడు రవి. నేను ఒక విషయాన్ని ఆలోచించి చాలా ఆనందపడ్డాను. రవి ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళాడో అతన్ని చూసి వాళ్ళమ్మ ఎంత ఆనందపడిపోయి ఉంటుందో, అతని భార్య పిల్లలు ఎంతటి ఉద్వేగానికి లోనై ఉంటారో నేను ఊహించగలను. ఏదైతేనేం కథ సుఖాంతమయ్యింది. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది. మనం ప్రస్తుతం కష్టపడితే అది మనకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడకుండా ఉండదు.
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.